నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. ఇప్పటికే మాకు కావాలి అంటూ ప్రభాస్ వెంట పడుతున్నారు మన స్టార్ డైరెక్టర్స్. ఇప్పుడు వాళ్ళ లిస్ట్లోకే వచ్చి చేరాడట లెక్కల మాస్టర్ సుక్కు. మరి ఇప్పటికే ఏ సినిమాకు ఎప్పుడు డేట్స్ ఇవ్వాలో తెలియక జుట్టు పీక్కుంటున్న డార్లింగ్ సుక్కుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఇంత బిజీ లైనప్లో మరో భారీ సినిమాని పట్టాలెక్కిస్తాడా? ఇప్పటికే యమా బిజీగా ఉన్నాడు ప్రభాస్. కాసింత గ్యాప్ లేకుండా ఒకవైపు రాజాసాబ్, మరోవైపు ఫౌజీ, ఇంకోవైపు స్పిరిట్, ఇలా వరుస సినిమాలతో ఊపిరి తీసుకున్నంత బిజీగా ఉన్న డార్లింగ్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అనుకున్న బ్రహ్మరాక్షస్ ప్రీ విజువలైజేషన్తో సిద్ధంగా ఉంది మరి. అయితే వీటన్నింటికీ తోడు ఇప్పుడు లెక్కల మాస్టర్ సుక్కుతో కూడా జతకట్టబోతున్నాడని టాక్. నిజంగానే ఇది క్రేజీ కాంబో. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ దద్దరిల్లటం ఖాయం. ఎప్పటి నుంచో ఈ కాంబో గురించిన లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ బిజీ వల్ల సుకుమార్తో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేకపోయింది. ఈసారి మాత్రం వీరిద్దరి కాంబోలో సినిమా రావటం ఖాయం అని సుక్కు హాలీవుడ్ తరహాలో ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందడుగు వేసి వీరిద్దరి కాంబోని సెట్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం సుక్కు చరణ్ కోసం స్క్రిప్టు వండి వార్చే పనిలో ఉన్నాడు. ఈ సినిమా అయ్యాక పుష్ప 3 ఉండాలి. కానీ దాని పక్కన పెట్టి ఇలా డార్లింగ్తో జత కట్టడం కాస్త ఆశ్చర్యమే. ఎందుకంటే చరణ్ సినిమా అయ్యేకల్లా ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలని కంప్లీట్ చేసి సిద్ధం కావాలి. కానీ లైన్లో ఉన్న కల్కి 2, బ్రహ్మరాక్షస్ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. మరోవైపు సెలార్ 2 ఉంటుందని చెప్పేశాడు నీల్. మరి ఇంత బిజీ లైనప్లో గ్యాప్ ఎక్కడ దొరుకుతుందని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇకపోతే ప్రభాస్, హనుల, ఫౌజీ షూటింగ్ 25 రోజుల పాటు టాకీ, అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే తెరకెక్కించాల్సి ఉందట. దీన్ని బట్టి ఈ సినిమాని హను వచ్చే ఏడాది అంటే 2026 ఆగస్టులో వదిలేట్టే కనిపిస్తున్నాడు. ఈ లెక్కన జనవరిలో రాజాసాబ్, ఆగస్టులో ఫౌజీ రిలీజ్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి 6 నెలలకో పండగన్నమాట. చూడాలి వరుస సినిమాలతో గజిబిజి మేళం గందరగోళం అన్నట్లుగా ఉన్న డార్లింగ్ లైనప్ ఎప్పుడు స్ట్రీమ్ లైన్ అవుద్దో. వరుస డిజాస్టర్స్ తో డీలా పడిపోయాడు రవితేజ. మరి ఈ టైంలో వస్తున్న మాస్ జాతర ఎలా ఉండాలి? ప్రమోషన్స్ తో పిచ్చెక్కించాలి, అప్డేట్స్ తో అదరగొట్టాలి, ఎక్కడ చూసినా నేనే అన్నట్టు సందడి చేయాలి. కానీ అదేంటో పాటలు వదులుతున్నామన్న మాటే గాని స్పీడ్గా ప్రమోషన్స్ చేయలేకపోతుంది మూవీ టీమ్. దీంతో కెరీర్ స్లంప్లో ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తే ఎలా గురు అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట మాస్ మహారాజ్ ఫ్యాన్స్. కంటెంట్ ఎలా ఉన్నా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలంటే మాత్రం ప్రమోషన్స్ పెద్ద దిక్కు. దీన్నే అక్షరాలా ఫాలో అవుతున్నాడు అనిల్ రావిపూడి. సక్సెస్ ట్రాక్ సాలిడ్ గా ఉన్నా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గకుండా సినిమాపై హైప్ పెంచేస్తాడు. ఆడియన్స్ అట్రాక్ట్ కావాలంటే ఆ మాత్రం తప్పదు కదా. కానీ వరుస ఫ్లాప్స్ మూటగట్టుకుంటున్నా వచ్చే సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు రవితేజ. అప్పుడెప్పుడో ధమాకా అంటూ హిట్ అయిన సినిమా గుర్తు చేసుకోవటం తప్పించి మరీ హిట్ చూసింది లేదు. ఈగల్ గాల్లో కలిసిపోతే టైగర్ నాగేశ్వరరావు సౌండ్ చేయలేకపోయింది. ఇక రామారావు ఆన్ డ్యూటీ ఎప్పుడిచ్చిందో మేకర్స్ పైన తెలుసో లేదో. ఇక కిలాడి వంటి సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంతటి స్లంప్ లో ఉన్న ఈ మాస్ మహారాజ్ మాత్రం వచ్చే సినిమాపై అంతే కేర్లెస్ గా ఉన్నాడంటే ఆశ్చర్యమే. ఇప్పటికే వస్తానని ఊరించి వాయిదాల పాట పాడిన మాస్ జాతర ఈ నెల చివరి రోజైన అక్టోబర్ 31న వస్తానని రెడీ అయిపోయింది. అంటే సినిమా పట్టుమని 20 రోజులు కూడా కాలేదు. కానీ రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాకి కనిపించే బజ్ మాత్రం ఈ సినిమాకి కనిపించట్లేదు. చేయలేదన్నట్లు టీం ఒక కామన్ ఇంటర్వ్యూ వదిలింది. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి రవితేజ మీద ఆశలు వదులుకొని నిర్మాత నాగవంశీ అయినా రంగంలోకి దిగుతాడో చూడాలి. మీడియా అట్రాక్షన్ ఎలా గ్రాప్ చేయాలో ఈ స్టార్ ప్రొడ్యూసర్ కి బాగా తెలుసు కూడా. అయితే వార్ 2 రిజల్ట్ తేడా పడితే ఇక సినిమాల గురించి పెద్దగా మాట్లాడను అంటూ ఆయన గతంలో చేసిన కామెంట్స్ నాగవంశీని ఆపుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ముంచుకొస్తున్న రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని అయినా మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతారో లేదో. సినిమాలు తక్కువ, వైరల్ కామెంట్స్ ఎక్కువ అన్నట్టుగా తయారైంది బండ్ల గణేష్ పరిస్థితి. మైక్ పట్టుకుంటే చాలు ఎప్పుడేం బాంబులు వదులుతాడో తెలీదు. అలా కాదులే అనేమో లిటిల్ హార్ట్స్ ఈవెంట్కి పిలిచాడు బన్నీవాస్. అయితే అక్కడ ఇలాగే కాంట్రవర్సీ కామెంట్స్ వదిలాడు. ఇక ఇదే విషయంపై తాజాగా రెస్పాండ్ అవుతూ తల పట్టేసుకున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. దీంతో బండ్లన్నా నోటి దూల కాస్త తగ్గించుకో అన్నా అంటూ మరోసారి కౌంటర్ ఇస్తున్నారట మూవీ లవర్స్.
చేతిలో ఉన్న మైక్ మా చెడ్డది. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా మొత్తం పెంట పెంట చేస్తుంది. గతంలో చాలా మంది ఇలా వాకేసి మూతులు కాల్చుకున్న వాళ్లే. తాజాగా అదే లిస్టులోకి చేరిపోతా అంటున్నాడు బండ్ల గణేష్. ఇదివరకు స్టేజ్లపై హీరోలని పొగుడుతూ ఊగిపోయినా భజనేగ్యా అని లైట్ తీసుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆ భజన కాస్త ఓవర్ ది బోర్డ్ అయి కాంట్రవర్సీలకు తెర తీయటంతోనే చిక్కుల్లో పడిపోతున్నాడు. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో అల్లు అరవింద్ పై ఇలాంటి వైరల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో కొందరికి అదృష్టం ఉంటుందని, మెగాస్టార్ బావమరిదిలా, ఐకాన్ స్టార్ తండ్రిలా అందరూ పుట్టలేరని, అల్లు అరవింద్ ఎటువంటి కష్టం అనుభవించకుండా సక్సెస్ క్రెడిట్ కొట్టేశాడని, అది ఆయన అదృష్టం, బన్నీవాస్ దురదృష్టం అంటూ అల్లు అరవింద్ ని టార్గెట్ చేశాడు బండ్ల. ఇక మరో అడుగు ముందుకేసి ఈ మాఫియా మనల్ని బతకనీయదు అంటూ మౌలిని అడ్డం పెట్టుకుని మరో ఘాటు కామెంట్ విసరడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారంతా. అప్పటికప్పుడు బన్నీవాసు కవరప్ చేసే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తాజాగా బండ్ల అలా మాట్లాడాల్సింది కాదని, ఆ కామెంట్స్ సక్సెస్ మీట్ మూడ్ ని డిస్టర్బ్ చేశాయని బండ్ల గణేష్ పై మరోసారి ఫైర్ అయ్యాడు వాసు. వాస్తవానికి నటుడిగా కంటే నిర్మాతగానే బండ్ల గణేష్ పాపులర్. కానీ ఈ నోటి దురుసు వల్లే పెద్ద హీరోలు ఛాన్సులు ఇవ్వటం మానేశారని టాక్ వినిపిస్తోంది. తర్వాత నటుడిగా బిజీ అవ్వాలని చూసినా అది కూడా వర్కౌట్ కానట్లే కనిపిస్తోంది. ఏదేమైనా ఇలా మైక్ పట్టుకోగానే ఊగిపోకుండా కాసింత కంట్రోల్లో ఉంటే గబ్బర్ సింగ్ వంటి కల్ట్ హిట్స్ మరిన్ని వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందని బండ్లన్న ఎప్పుడు గ్రహిస్తాడు. పోస్టర్లపైనే 100 కోట్లు, బాక్సాఫీస్ గల్లపెట్టెలు చూస్తే నిల్లు. అయినా సినిమాలని నిలబెట్టడానికి మేకర్స్ ఎన్ని తిప్పలు పడాలో అన్నీ పడుతున్నారు. ఫాల్స్ కలెక్షన్స్, ఫేస్ పోస్టర్స్ వదిలైనా సరే 4 కాసులు రాబట్టాలని గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. తాజాగా కాంతారా చాప్టర్ 1 కోసం రిషబ్ కూడా ఇదిగో ఇలాంటి ట్రిక్స్ ని ప్లే చేశాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. 100 కోట్ల పోస్టర్స్ సినిమా సక్సెస్ కి ఇప్పుడు ఇవే కొలమానాలై కూర్చున్నాయి. మరోవైపు ఈ పోస్టర్స్ చూసే హైప్ పెంచేసుకుంటున్నారు ఆడియన్స్. ఇంకేం మేకర్స్ కూడా తప్పదన్నట్టుగా లేని నెంబర్స్ కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి. ఇదంతా పులి మీద స్వారీ అంటూ గేమ్ చేంజర్ టైంలో దిల్ రాజు ఒప్పేసుకుంటే ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం పోస్టర్ మీద నెంబర్లు వేస్తామని సరెండర్ అయ్యాడు నాగవంశీ. దీంతో అసలేవి రియల్ హిట్సో ఏవి ఫేక్ హిట్సో తెలియని డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్. ఇక తాజాగా కుల్లబొడి చేసిందన్న కాంతారా చాప్టర్ 1 పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. రిషబ్ కూడా ఇలాగే ఫేక్ పోస్టర్స్ తో మ్యానిపులేట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి హైప్ పెంచినంత కాకున్నా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కానీ సినిమా వచ్చిన 6వ రోజుకి 427 కోట్లని చూపెట్టిన మేకర్స్ 7వ రోజుకి ఏకంగా 509 కోట్లంటూ పోస్టర్ వదిలారు. అంటే ఒక రోజులో ఏకంగా 87 కోట్లొచ్చాయన్నమాట. మరి రిలీజ్ అయిన వారానికి అది కూడా ఎలాంటి హాలిడే టైంలో ఇంతటి వసూళ్లొచ్చాయో రిషబే సెలవివ్వాలి. కష్టపడి మంచి సినిమాను డెలివర్ చేస్తే ప్రేక్షకుడు నెత్తిన పెట్టుకుని ఆదరిస్తాడు. కాంతార సినిమా ఇది ప్రూవ్ చేసింది కూడా. మరి వచ్చిన అంకెలకు వదిలిన పోస్టర్స్ కు సంబంధం లేకుండా ఇలా ఫేక్ పోస్టర్స్ అండ్ ఫాల్స్ కలెక్షన్స్ తో సినిమా అభిమానులను ఇంకెంతకాలం క్లౌడ్9 లో కూర్చోబెడతారో మేకర్స్ కే తెలియాలి. ఆంధ్ర కింగ్ తాలూకాపై రామ్ కి నమ్మకం కుదరట్లేదా? అంచనాలు భారీగా పెట్టుకున్న అభిమానులకి సినిమా పెద్ద షాకే ఇవ్వబోతోందా? అందుకే వాటా కావాలన్న ఈ ఎనర్జెటిక్ స్టార్ ఇప్పుడు రెమ్యునరేషన్తో రిలాక్స్ కాబోతున్నాడా? అసలు ఈ సినిమా విషయంలో వస్తున్న వార్తల కథా కవామేషు ఏమై ఉంటుంది? సక్సెస్ ఇది చేసే సౌండ్ వినసొంపుగా ఉంటుంది. అందుకే ఏది చేసైనా సరే సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని తెగ ఆరాట పడిపోతారంతా. అలానే ఆంధ్ర కింగ్ తాలూకా కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు రామ్ పోతినేని. ఇక సినిమాపై గురి కుదరటంతో పారితోషికం కాకుండా సీడెడ్ లో వాటా తీసుకున్నాడట. అంతవరకు బాగానే ఉంది. ఇక మేకర్స్ కూడా ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారు కూడా. అయితే సినిమాపై కాన్ఫిడెన్స్ పోయిందా లేక రిస్క్ ఎందుకని డిసైడ్ అయ్యాడా తెలీదు. కానీ వాటా వద్దు, ఆ మూట వద్దు, నా రెమ్యూనరేషన్ నాకిస్తే అదే 10,000 అసలు విషయం చెప్పేటంతో కంగు తిన్నారట ప్రొడ్యూసర్స్. అసలే అనుకున్న బడ్జెట్ కి హద్దులు లేకుండా పోతుందని ఓ వైపు బాధపడిపోతుంటే ఇప్పుడీ షాక్ ఎంట్రా అని తలలు పట్టేసుకున్నారట అంతా. ఇక రామ్ కెరియర్ విషయానికొస్తే ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చిన సినిమా వచ్చినట్టే పోవటంతో ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా పైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ అవుట్పుట్ చూస్తే అంత సాటిస్ఫై లేనట్టే కనిపిస్తోంది.
చూడాలి మరి. భాగ్యశ్రీ, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్తో నవంబర్ 28న వస్తానంటూ రెడీ అవుతున్న ఈ సినిమా రామ్ అనుకున్నట్టుగా అవుతుందా, లేక డైరెక్టర్ మహేష్ నమ్మకాన్ని నిలబెడుతుందా? వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్ సినిమాకి కమిట్ అయిన విజయ్ తాజాగా మరో సినిమాకి ముహూర్తం పెట్టేశాడు. దిల్ రాజు నిర్మాతగా రవీన్ కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక రౌడీ జనార్దన అంటూ చక్కర్లు కొడుతున్న ఈ సినిమా ఈ నెల 16 నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుంటుండడం విశేషం. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's Wardrobe Courtesy, Shopper Stop.